ఎన్విడియా మే 28 మార్కెట్ క్లోజ్ తర్వాత ఎర్నింగ్స్ అనేది రిలీజ్ చేయబోతుంది. వాల్ స్ట్రీట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే రెవెన్యూ వచ్చేసి $43 బిలియన్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, Q1 2024 రెవెన్యూస్‌తో కంపేర్ చేసుకుంటే విచ్ ఈస్ లైక్ 65% ఇంక్రీజ్. అండ్ ఈపీఎస్ ఎస్టిమేట్ వచ్చేసి 88 సెంట్స్. అండ్ 2024తో కంపేర్ చేసుకుంటే అగైన్ 45% ఇంక్రీజ్ ఇన్ ఈపీఎస్. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే ఎన్విడియా నుంచి రిటర్న్స్ మనకి పెద్దగా రాలేదు. దీని స్టాక్ ప్రైస్ చూసుకుంటే $100 నుంచి $140 మధ్యలో రేంజ్ బౌండెడ్ కింద ఉంది. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్ ఒకటైతే, ఇంకొకటి టారిఫ్ ఫియర్స్ వల్ల. రీసెంట్ టైమ్స్‌లో ట్రంప్ అనౌన్స్ చేసిన H-20 బ్యాన్ వల్ల ఈ చిప్స్‌ని వీళ్ళు చైనాకి ఎక్స్‌పోర్ట్ చేయలేకపోతున్నారు. సో, ఈ క్వార్టర్‌లో మెయిన్‌గా వీళ్ళు 5.5 బిలియన్ వన్ టైమ్ చార్జ్ ఆఫ్ అనేది ఫేస్ చేయబోతున్నారు. అండ్ దీనివల్ల వీళ్ళ మార్జిన్స్‌లో కొంచెం కంప్రెషన్ సైడ్ చూడొచ్చు మనం. ఆన్ ద పాజిటివ్ సైడ్ వీళ్ళు సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న డీల్ ప్రకారం నెక్స్ట్ 5 ఇయర్స్‌కి వీళ్ళు జీపీయూ సప్లై అనేది చేయబోతున్నారు. అండ్ ఆల్సో హైపర్ స్కేలర్స్ లైక్ మైక్రోసాఫ్ట్ గానీ, అమెజాన్ గానీ, గూగుల్ గానీ వీళ్ళ కంటిన్యూయస్ క్యాపెక్స్ ఇంక్రీజ్ అనేది వీళ్ళకి గుడ్ న్యూస్. ప్రతి ఎర్నింగ్ సీజన్‌లో స్టాక్ మార్కెట్ ఎన్విడియా ఎర్నింగ్స్ మీద ఇంత కాన్సంట్రేషన్ ఎందుకు ఉంచుతుంది అంటే, వి కెన్ సే ఇట్ యాస్ పల్స్ చెక్ ఫర్ ఏఐ అండ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ అనమాట. సో, వీళ్ళ ఎర్నింగ్స్ అనేవి ఎంత బావుంటే ఏఐ అండ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ అంత ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఈ ఎర్నింగ్స్‌కి నా ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అంటే ప్రతి ఎర్నింగ్స్ లాగే వీళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయినా గానీ స్టాక్ కొంచెం ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అని కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.